చెప్తున్నావు? సిన్నమ్మ గారు, అమ్మోరు కాడికెళ్ళి బొట్టట్టుకొచ్చాను. నుదుటి మీద ఎడితే తొందరగా కోలుకుంటారు. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వచ్చేలా ఉన్నారు. నువ్వు పసుపు కుంకుమ అని చెప్పి చేతపడి చేస్తున్నావా? అట్టా అంటారేంటి? మాటకి మాట ఎదురు చెప్తున్నావేంటే? నోరు మూసుకొని పక్కకెళ్ళావు. డాడ్ డాడ్ డాక్టర్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు. డాక్టర్ డాక్టర్ అక్కడికి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, షీజ్ ఆల్ రైట్ నౌ. స్పృహలోకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. పెద్దబాబు, డాడ్, బ్రో. విన్నావా? నీ బొట్టు పెట్టకముందే అఖిలక్క స్పృహలోకొచ్చింది. చాలా సంతోషం సిన్నమ్మగారు. పెద్దబాబు, ఘట్టమనేని వంశానికి తనకి సమానంగా ఉండే పెద్ద కోడల్ని తీసుకురావాలని మీ అమ్మ ఎన్నో కలలు కనింది. చివరికి 2 కళ్ళను చూసి తనే నా ప్రపంచం అనుకుని, తనే నా సర్వస్వం అనుకున్న నీకు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే నీకిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంది మీ అమ్మ. కేవలం నీ ప్రేమను బ్రతికించడం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అగ్నికీలల మధ్య యజ్ఞం చేసింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,